సో ఈ సెషన్లో లాగింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాగింగ్ ఇన్ ASP.NET Core వెబ్ API. సో లాగింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే రికార్డింగ్ వాట్ అన్ అప్లికేషన్ డస్ వైల్ రన్నింగ్. సో ఈ అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు మనకి వర్క్ ఫ్లో అనేది ఎలా వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది అనేది మనం దాన్ని రికార్డ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, జస్ట్ లైక్ ఎలా అంటే మనకి CCTV అనేది ఎలా రికార్డ్ అవుతుందో అలా. కాకపోతే ఇక్కడ లాగింగ్ లో మనకి వేరియస్ టైప్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ మనం రికార్డింగ్ అనేది పెట్టుకుంటాం. రికార్డ్ అనేది చేసుకుంటాం, లైక్ వర్క్ ఫ్లో అనేది. ఓకే, బిల్ట్ ఇన్ సిస్టమ్ టు ట్రాక్. సో మనకి రిక్వెస్ట్ ఏదైతే ఇస్తున్నాం, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఈవెంట్స్ ఏం జరుగుతుంది, సో ఇవన్నీ ఇలాంటివి మనము రికార్డ్ అనేది చేసుకుంటాం. ఓకే, లాగింగ్ అనేది. సో మనకి ఇక్కడ వచ్చేసి మనం ఐ లాగర్ క్లాస్ నేమ్ ని యూజ్ చేసుకుంటాం. ఐ లాగర్ క్లాస్ నేమ్ అండ్ ఇట్ ఈస్ ఎ జనరిక్ టైప్. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ టైప్ ఆఫ్ టైప్ అన్నమాట. దట్ మీన్స్ మన క్లాస్ ఏ క్లాస్ అయితే తీసుకుంటామో, అంటే సపోజ్ ప్రొడక్ట్ కంట్రోలర్ యూజ్ చేస్తున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం క్లాస్ నేమ్ ప్రొడక్ట్ అని ఇస్తాం దీంట్లో ఐ లాగర్ లో. ఓకే, ప్రొడక్ట్ కంట్రోలర్ అని. సో దీనికి వచ్చేసి సెటప్ రిక్వైర్మెంట్ ఏముండదు. మల్టిపుల్ ప్రొవైడర్స్ ఉన్నాయి, అలాగే లాగ్ లెవెల్స్ ని సపోర్ట్ చేస్తున్నాయి, అండ్ ఎక్స్టెన్సిబుల్ కూడా ఉంటుంది. సో లాగింగ్ ప్రొవైడర్స్, బిల్ట్ ఇన్ ప్రొవైడర్స్ వచ్చేసి మనకి లాగింగ్ అనేది కన్సోల్ లో చేసుకోవచ్చు, అలాగే డీబగ్ చేసేటప్పుడు తీసుకోవచ్చు, ఆర్ ఈవెంట్ లాగ్ ఉంటుంది. సో విండోస్ లో ఈవెంట్ లాగ్ ఉంటుంది, సో అక్కడైనా తీసుకోవచ్చు. దట్ మీన్స్ కన్సోల్ అంటే లైక్ మనకి అప్లికేషన్ అనేది మనకి రన్ చేసినప్పుడు మనకి కన్సోల్ అనేది వస్తుంది. సో బిల్డ్ చేస్తాం ఇక్కడ. సో బిల్ట్ అయినప్పుడు లైక్ ఇక్కడ కన్సోల్ వస్తుంది. సో లాగ్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ డీబగ్ ఉంటుంది. సో డీబగ్ అంటే నాకు ఇక్కడ విండోలోనే మనకి డీబగ్ అని చెప్పి వస్తుంది. సో అక్కడ కూడా తీసుకోవచ్చు మనం. సో యా, ఇది డీబగ్ అని వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ మనోవర్ మనకి ఎక్స్టర్నల్ అంటే థర్డ్ పార్టీ ఉంటే, సో దానిలో అయినా చేసుకోవచ్చు. అంటే మనం సెరీలాగ్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. థర్డ్ పార్టీ ప్రొవైడర్ సెరీలాగ్, ఎన్లాగ్, లాగ్ ఫార్మాట్ ఇలా ఉంటాయి అన్నమాట. సో థర్డ్ పార్టీ న్యూయర్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాం, రైట్. ఫస్ట్ ట్రేస్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మొత్తం ట్రేస్ తీసుకున్నామంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సపోజ్ మనం ట్రేస్ తీసుకున్నామంటే లైక్ ఇక్కడ మనకి ఇది ఫస్ట్ అనుకుంటే, దీని ట్రేస్ తో పాటు డీబగ్, ఇన్ఫర్మేషన్, వార్నింగ్, ఎర్రర్, క్రిటికల్ ఇవన్నీ కూడా వస్తాయి. సపోజ్ డీబగ్ తీసుకున్నామంటే, సో ఇన్ఫర్మేషన్, డీబగ్గింగ్, అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, ఇలాగే వార్నింగ్, ఎర్రర్, క్రిటికల్ ఇది వస్తుంది. సపోజ్ మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నామంటే లాగ్ లో ఇన్ఫర్మేషన్ తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్, వార్నింగ్, ఎర్రర్, క్రిటికల్ వస్తాయి. వార్నింగ్ తీసుకున్నామంటే వార్నింగ్, ఎర్రర్, క్రిటికల్ వస్తాయి. ఎర్రర్ తీసుకుంటే ఎర్రర్ అండ్ క్రిటికల్. క్రిటికల్ అంటే లైక్ సిస్టమ్ క్రాషెస్ ఇలాంటివి అనమాట. ఎర్రర్ అంటే ఫెయిల్యూర్స్. అలాగే వార్నింగ్స్ అంటే లైక్ మనకి దానివల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ ఏంటంటే మనకి ఏదైనా వార్నింగ్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ అంటే నార్మల్ ఫ్లో. డీబగ్గింగ్ అంటే డీబగ్ చేసినప్పుడు దానికి ఇన్ఫర్మేషన్. అలాగే ట్రేస్ అంటే డెవలప్మెంట్ లో మనం యూజ్ చేస్తాం అది, రైట్. సో ఎందుకు టూ మచ్ డేటా, టూ మచ్ డేటాని అవాయిడ్ చేసుకుంటాం. ఇంపార్టెంట్ లాగ్స్ చెక్ చేసుకొని ఇంపార్టెంట్ లాగ్స్ వరకు పెట్టుకుంటాం. అండ్ అలాగే ఎన్విరాన్మెంట్, లైక్ మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఆర్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇవి వాటిలో మనం ఇక్కడ లాగింగ్ లాగింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం, రైట్. ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకొని కాన్ఫిగరేషన్ మాత్రం యాప్ సెట్టింగ్ డాట్ చేసి అన్నమాట. సో లాగింగ్ ఉంది ఇక్కడ, లాగ్ లెవెల్ డిఫాల్ట్ గా వచ్చేసి నాకు ఇన్ఫర్మేషన్ మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన ప్యాకేజెస్, లైక్ ఆ నేమ్ స్పేసెస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాయో వాటిలో ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు వార్నింగ్ నుంచి రావాలి. సపోజ్ ఇక్కడ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ అన్నాను కదా, సో ఇన్ఫర్మేషన్, వార్నింగ్, ఎర్రర్, క్రిటికల్ ఇవి వస్తాయి. మైక్రోసాఫ్ట్ కి సంబంధించి వచ్చేసి వార్నింగ్ అన్నాం. సో వార్నింగ్ అంటే వార్నింగ్, ఎర్రర్, క్రిటికల్.
ఇవి మనకి వస్తాయి అన్నమాట. రైట్? ఈ ఎర్రర్స్ అనేది మనం డిస్‌ప్లే అవుతాయి. ఓకే. సో, ఇది ప్రొడక్షన్‌కి సంబంధించి. సపోజ్ మనం డెవలప్‌మెంట్ సంబంధించి అయితే ఏఎస్‌పీ డాట్ నెట్ కోర్‌లో ట్రేస్ అంటే మొత్తం స్టార్టింగ్ మొత్తం వస్తాయి. ట్రేస్ అలాగే ఆహ్, డీబగ్, ఇన్ఫర్మేషన్, వార్నింగ్, ఎర్రర్, క్రిటికల్. రైట్. ఇవన్నీ వస్తాయి. సో, ఐలాగర్ అనేది యూజ్ చేస్తాం. ఇది లాగిన్ ఇంటర్ఫేస్ ఇది. క్లాస్‌లోకి ఇంజెక్ట్ చేస్తాం. రైట్? సపోజ్ ఎక్కడ ఏ క్లాస్‌లో అయితే యూజ్ చేస్తున్నామో ఆ క్లాస్ నేమ్ తీసుకుంటామండి ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడేం జరుగుతుందంటే క్లాస్ నేమ్ ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ యాడ్ అయిపోతది. ఆల్ లాగ్స్ అనేది మనకి సపోర్ట్ చేస్తది. అండ్ ఆల్ ప్రొవైడర్స్ మీద కూడా సపోర్ట్ చేస్తది. సపోజ్ ఇక్కడ ఐలాగర్ లాగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆహ్, ప్రొడక్ట్ ఉందనుకున్నాం. ప్రొడక్ట్ డీటెయిల్స్. సపోజ్ గెట్ ప్రొడక్ట్ అన్నా. సో, డీటీఓస్ చూద్దామా? డీటీఓ ఫోల్డర్‌లో ప్రొడక్ట్ డీటీఓ ఉందా? ప్రొడక్ట్ డీటీఓ ఉంది. నేమ్ స్పేస్ యాడ్ చేసుకున్నాం దీంట్లో. రైట్. ప్రొడక్ట్ డీటీఓ, గెట్ ప్రొడక్ట్, ప్రొడక్ట్స్ లిస్ట్ అనేది వస్తుంది. సో, ఇది ఆటో మెంబర్ ఇది. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను లాగర్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను. యాప్ సెట్టింగ్ నోట్ చేశాను. నేను లాగిన్‌కి సంబంధించి డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఏఎస్‌పీ డాట్ నెట్ కోర్‌కి సంబంధించి ఇక్కడ వార్నింగ్ ఇచ్చా. అండ్ నౌ ఇప్పుడు నేను ఇక్కడ లాగర్ ఫైల్ తీసుకుంటున్నా. సో, ప్రైవేట్ రీడ్ ఓన్లీ ఐలాగర్ ఆఫ్ సో, ప్రొడక్ట్ కంట్రోలర్ లాగర్ క్లాస్ నేమ్ తీసుకుంటామని చెప్పాను. రైట్? డిపెండెన్సీ లాగర్ ఈక్వల్స్ టు లాగర్. అండ్ నౌ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లాగ్‌లో సో, లాగర్ డాట్ లాగ్ లైక్ ఇక్కడ వస్తున్నాయి మనకి. సో, వీటిలో మనకి ఏది కావాలంటే అది తీసుకున్నాం. సపోజ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్ డిటిఓ లిస్ట్ కావాలి. ప్రొడక్ట్ డిటిఓ లిస్ట్ ప్రొడక్ట్ డిటిఓ లిస్ట్ సపోజ్ ఇది ఇచ్చాము. రైట్. సో, ఒకసారి చెక్ చేద్దాం. రన్ చేద్దాం. ఓకే. ప్రొడక్ట్స్ సో, ప్రొడక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి ఇక్కడ మనకి. ఓకే. అండ్ కన్సోల్‌లో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఏమైనా వచ్చిందా? సో, ఇక్కడ మనకి ప్రొడక్ట్ డిటిఓ లిస్ట్ అని ఏమి రాలేదు. ఎందుకంటే లైక్ మనం అది యాడ్ చేయాలి. ఒక ప్రోగ్రామ్ డాట్ సి
సో లాగింగ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి సో బిల్డర్స్ డాట్ లాగింగ్ డాట్ ఫస్ట్ క్లియర్ చేసుకున్నాం, క్లియర్ ప్రొవైడర్స్. అండ్ నెక్స్ట్ వన్ బిల్డర్ డాట్ లాగింగ్ డాట్ కన్సోల్ యాడ్ కన్సోల్. సో కన్సోల్లో రావాలి నాకు. అండ్ ఇన్ ద సేమ్ వే డీబగ్ లో కూడా రావాలి. అండ్ డీబగ్. ఓకే. అండ్ నో ఇప్పుడు సో మిడిల్వేర్ ఏదైతే లైక్ మనకి ఇన్బిల్డ్ ఏదైతే ఉన్నాయో మెథడ్స్ లైక్ ఇవి మనం యాడ్ చేసుకుంటాం. సో కన్సోల్లో వస్తుంది ఇప్పుడు, అండ్ అలానే డీబగ్ లో కూడా వస్తుంది. ఇది మనకి ఇన్బిల్డ్ గా వచ్చేది. సో థర్డ్ పార్టీ కంట్రోల్స్ యూస్ చేసి మనం ఎలా చేస్తామనేది నెక్స్ట్ చూద్దాం. ముందు ఇక్కడ చూద్దాం, చెక్ చేద్దాం. కన్సోల్ ఇచ్చాం అండ్ డీబగ్ ఇచ్చాం. సో డీటెయిల్స్ వచ్చినాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. డీబగ్ లో ప్రొడక్ట్ రివ్యూ లిస్ట్ అని ఇచ్చాము. ప్రొడక్ట్ రివ్యూ లిస్ట్, ప్రొడక్ట్ రివ్యూ లిస్ట్ ఇది వచ్చేసి మనకి డిటిఓ లైక్ మనం ఇటరేట్ అనేది ఏం చేయలేదు, సో అందుకని ఇలా వచ్చింది. ఓకే. ఇక్కడ ఇది ప్రొడక్ట్ డిటిఓ లిస్ట్. అండ్ ఇది మనం ఏదైతే లిస్ట్ ఇచ్చాం కదా, సేమ్ అదే వస్తుంది ఇక్కడ. లైక్ ఇట్లా లాగ్ ఇన్ఫర్మేషన్ నార్మల్ కేసెస్ లో అయితే మనం ఇటరేట్ చేసుకోవాలి. అంటే ఇంక ఫుల్ పేజ్డ్ గా రావాలి అనుకుంటే సపోజ్ ఇది జస్ట్ మనకి ఐడియా కోసం చెప్తున్నాను ఇది. సో ఇది బెటర్ ఆప్షన్ అయితే కాదు యాక్చువల్గా, ఎందుకంటే ఇటరేట్ చేయడం అనేది. ఓకే. బట్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి లిస్ట్ కావాలి కాబట్టి మనం లైక్ ఎలా వర్క్ అవుతుంది లాగింగ్ అనేది మనం చెక్ చేసుకోవడానికి చూస్తుంది. రైట్. సో ఇప్పుడు మనం ఐటమ్ డాట్ సో ఐడి, సో ఇలా తీసుకోవచ్చు. ఐటమ్ డాట్ సో ఐటమ్ డాట్ brand, item dot supplier information, item dot supplier cost, జస్ట్ శాంపిల్ ఇంతవరకు తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఈ డీటెయిల్స్ వస్తాయి మనకి. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో లాగిన్ చేసేటప్పుడు ఇటరేషన్ అనేది
గుడ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్ కాదు, బట్ మనకి అసలు వర్క్ అవుతుందా లేదా, ఎలా వస్తుందా అనేది చూడటానికి మనం ఇలా. రైట్. సో మనం లాగింగ్ వచ్చేసి మనకి కన్సోల్లో చూసుకోవచ్చు, అండ్ ఇన్ ద సేమ్ వే డీబగ్ చేసేటప్పుడు చూడొచ్చు, అండ్ ఫైల్లోకి ఏదైనా ఫైల్ ఒకటి మనం ఫైల్ క్రియేట్ చేసుకుని ఫైల్లోకి తీసుకోవచ్చు, ఆర్ డేటాబేస్ లోకి అయినా తీసుకోవచ్చు. ఓకే, 4 ways ఉన్నాయి మనకి. థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ఇది మనకి వచ్చింది, ఇది 5 records. సో కన్సోల్లో చూద్దాం. సో కన్సోల్లో చూడండి, ఇక్కడ మనకి ప్రొడక్ట్ డీటెయిల్ లిస్ట్. ఓకే, ప్రొడక్ట్ డీటెయిల్ లిస్ట్ మొత్తం 5 records వచ్చినాయి ఇక్కడ మనకి. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే డీబగ్ లో కూడా చెక్ చేద్దాం. సో డీబగ్ లో కూడా ఇక్కడ ఫైల్ ప్రొడక్ట్ లిస్ట్ వచ్చింది. ఓకే, ప్రొడక్ట్ లిస్ట్. సో అంటే మనం ఇంటర్నల్ గా మనకి ఈవెంట్స్ కానీ లేదంటే ఎక్కడైనా ఎర్రర్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం వాటిని రికార్డ్ చేసుకుంటాం. మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, కన్సోల్లో చూపిస్తున్నాం. సపోజ్ ఎక్కడైనా ఏదైనా సపోజ్ డేటా రాలేదు, మిస్ అయింది అనుకోండి, ఇక్కడ మనకు తెలిసిపోతుంది, ఇక్కడ మనకి ఇలా లాగ్ చేయడం ద్వారా. ఓకే, సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ వ్యాలిడేషన్ ఎలా తీసుకోవాలి, దాన్ని చేంజెస్ చేసుకుంటాం మనం. క్లియర్. సో కన్సోల్ చూసాం, అండ్ అలాగే డీబగ్ కూడా చూసాం మనం ఎలా చేస్తాం అనేది, అండ్ అలాగే థర్డ్ పార్టీ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఇట్లా లాగ్ ఇన్ఫర్మేషన్ కానీ లాగ్ వార్నింగ్ కానీ, సో ఇలా ఇలా తీసుకుంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే అడ్వాన్స్డ్ గా ప్రతి రిక్వెస్ట్ కి ఒక్కొక్క యూనిక్ ఐడిని తీసుకుంటున్నారు. సో దట్ మీన్స్ ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ కోరిలేషన్ అంటాం. సో కోరిలేషన్ ఐడి అనేది తీసుకుంటాం. సో ప్రతి రిక్వెస్ట్ కి లాగ్ అయ్యేటప్పుడు ఒక ఐడి అనేది మనకి క్రియేట్ అవుతుంటుంది, యూనిక్ ఐడి ప్రతి రిక్వెస్ట్ మీద. ఓకే, సో అలాంటి కేసులో మనకి లేయర్ వైజ్ గా మనం ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైట్. సో ఫ్లో మిడిల్ వే జనరేట్ చేయాలి కోరిలేషన్ ఐడికి, అండ్ రిక్వెస్ట్ లో స్టోర్ చేస్తాం దాన్ని, అండ్ లాగ్స్ లో యూజ్ చేసుకుంటాం. సో కన్సోల్ లో చేస్తాం, డీబగ్ లో చేస్తున్నాం, అలాగే విత్ టూల్స్ అంటే లైక్ థర్డ్ పార్టీ యూజ్ చేసే ఫైల్లో కానీ డేటాబేస్ లో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. రైట్. ఎక్సెసివ్ లాగింగ్ అవాయిడ్ చేస్తుంది ఎడిషన్, అండ్ అలాగే ప్రాపర్ లాగ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటుంది, అండ్ డోంట్ లాగ్ ఇన్సైడ్ లూప్. రైట్, ఫర్ ఈచ్ లోపల మనం అలా యూజ్ చేయొద్దు, ఎందుకంటే లైక్ అది మనం చెప్పుకున్నాం కదా, అంత గుడ్ ప్రోగ్రామింగ్ అనేది కాదు మనకి. ఓకే, ఎందుకంటే రిపీటెడ్ గా అక్కడ లైక్ మల్టిపుల్ డేటా ఉన్నప్పుడు మన టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది లాగ్ అవడానికి. రైట్, అలాగే ఎసింక్ లాగింగ్, సెరీ లాగ్ ద్వారా ఏం లాగ్ యూజ్ చేసుకుంటాం. సో డీబగింగ్ చేసేటప్పుడు లాగింగ్ అనేది అవసరం. యూజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తాం, డెవలప్మెంట్ లో డీబగ్ అండ్ ట్రేస్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో బిల్ట్ ఇన్ లాగింగ్ అనే ఫైల్ స్టోరేజ్ ఏం కాదు. ఓకే, అండ్ థర్డ్ పార్టీ టూల్స్ కూడా యూజ్ చేసుకుంటాం. లాగింగ్ అంటే ట్రాక్, డీబగ్ అండ్ మానిటర్ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇదేమో టూల్, ఐ లాగర్ టూ, లైక్ ఇది ఇంటర్ఫేస్, దీన్ని యూజ్ చేసుకొని మనం లాగ్ చేసుకుంటూ ఉంటాం. ప్రొవైడర్స్ వచ్చేసి ఎక్కడ లాగ్ చేస్తున్నామని చెప్తుంది. లెవెల్స్ వచ్చేసి మనకి ఇంతకు ముందు చూసాం, లాగ్ లెవెల్స్ అనేసి ట్రాక్, డీబగ్, ఇన్ఫర్మేషన్, వార్నింగ్, క్రిటికల్ అండ్ ఎర్రర్ ఉన్నాయి కదా. రైట్. సో అలా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెరీ లాగ్ చూద్దాం. మనం ఇన్ బిల్డ్ గా మనకు వచ్చేమో కన్సోల్ అండ్ డీబగ్ ఆల్రెడీ చూసాం. థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ని యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది చూస్తున్నాం అనమాట. సో సెరీలాగ్ ఇస్ ఏ థర్డ్ పార్టీ లాగింగ్ లైబ్రరీ ఫర్ .NET. ఓకే, సో స్ట్రక్చర్ లాగింగ్ జేసన్ ఆర్ కీ వాల్యూ పేర్ ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ స్ట్రక్చర్ లాగింగ్ చేయొచ్చు మనం దీంట్లో సెరీలాగ్ యూజ్ చేసుకొని. ఓకే, సో నార్మల్ టెక్స్ట్ కి ఇది బెటర్, అండ్ క్వరీ అనలైజ్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది, అండ్ మల్టిపుల్ అవుట్పుట్స్ సింక్స్ అనేది సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ అవుట్పుట్స్. ఓకే, సో స్ట్రక్చర్ లాగింగ్ మల్టిపుల్ సిక్స్ అంటే ఫైల్ కానీ డిబి కానీ కన్సోల్ కానీ ఏదైనా ఒక చోట మనము లైక్ ఇది లాగింగ్ అనేది చేయొచ్చు, మల్టిపుల్ ప్లేసెస్ లో మనకి రికార్డ్ అనేది అయిపోతూ ఉంటుంది. రైట్, పర్ఫార్మెన్స్ హైగా ఉంటుంది. సో కాన్ఫిగరేషన్ యాప్ సెట్టింగ్ .json లో కాన్ఫిగర్ చేస్తాం, అలాగే ఎసింక్ లాగిన్ అనేది సపోర్ట్ చేస్తాం.
సో సింక్ అంటే లైక్ ఎక్కడ స్టోర్ చేయాలి అంటే కన్సోల్లోనా, లేదంటే డీబగ్ డీబగ్ లో చూపించాలా, లేదా ఏదైనా ఫైల్లోనా, లేదంటే డేటాబేస్ లోనా. సో అలా తీసుకుంటాం అన్నమాట. ఓకే, కామన్ సెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకి ఈ ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో వీటిని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సెరిలాక్ సంబంధించి ప్యాకేజెస్ ఇన్స్టాల్. సో కోర్, సో ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ వన్ కన్సోల్లో తీసుకుంటాం. రైట్, సింక్స్ ఉంటే సింక్ అని తీసుకుంటాం. అంటే మల్టిపుల్ ఏరియాస్ లో నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను డేటా, కన్సోల్, ఫైల్ అండ్ డిబి అలా అనమాట. ఓకే, సో దానికోసం ఇది ఈ ప్యాకేజెస్ తీసుకుంటాం. అండ్ అలానే ఫైల్లో కూడా నాకు ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా, ఆ ఫైల్లో కూడా నాకు లాగ్ అవ్వాలి. అండ్ సెట్టింగ్, మనం యాప్ సెట్టింగ్ డాట్ JSON లో తీసుకుంటున్నాం కదా. సో ఆ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ కి సెట్టింగ్స్ తీసుకుంటాం ఇక్కడ. రైట్, సెరిలాగ్ సెట్టింగ్స్ డాట్ కాన్ఫిగరేషన్ అండ్ asynchronous ఆపరేషన్స్ యూస్ చేసుకుంటున్నాం. సో async అండ్ నెక్స్ట్ అండ్ SQL సర్వర్ లో కూడా తీసుకుంటాం. SQL సర్వర్ ఆర్ మనం వచ్చేసి SQL సర్వర్ లేదా మనం PostgreSQL యూస్ చేస్తాం. సో సెరిలాగ్ డాట్ సిన్స్ డాట్ PostgreSQL. క్లియర్. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. అండ్ యాప్ సెట్టింగ్ డాట్ JSON లో మనం ఇప్పుడు లాగిన్ కాన్ఫిగర్ చేసుకున్నాం. సో నా ఇక్కడ నీకు ఆల్రెడీ తీసుకున్నది ఉంది. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ సెట్టింగ్ లో కాన్ఫిగర్ చేసుకుందాం. సో ఇక్కడ లాగిన్ అనేది నేను తీసేస్తున్నాను. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ సెరీ లాగిస్తున్నాను కాబట్టి. ఓకే, అండ్ నా ఇప్పుడు చెక్ చేసుకుందాం. సెరీ లాగ్, ఇది కనెక్షన్ స్ట్రింగ్ ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఇచ్చిన PostgreSQL కనెక్షన్ స్ట్రింగ్. సో సెరీ లాగ్ మినిమం లెవెల్ డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ మైక్రోసాఫ్ట్ అండ్ సిస్టమ్ సంబంధించి ఏదైనా ఎర్రర్స్ వస్తే ఎర్రర్స్ ఇస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, అండ్ రైట్ టు ఈ సింక్ అయితే మనం ఇక్కడ తీసుకున్నాం. ఫస్ట్ కన్సోల్ తీసుకున్నాం. అండ్ డీబగ్ రిస్ట్రిక్టెడ్ టు మినిమం లెవెల్ డీబగ్ ఇస్తున్నాం. డీబగ్ వర్క్ వస్తుంది మనకి. ఓకే, మినిమం లెవెల్ అది. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ టెంప్లేట్, ఇక్కడ కోరిలేషన్ ఐడి ఇలా ఇచ్చాం. కోరిలేషన్ ఐడి ప్రతి రిక్వెస్ట్ కి సపరేట్ సపరేట్ ఇస్తున్నాం. ఓకే, సో కోరిలేషన్ ఐడికి సంబంధించి కూడా మనం క్రియేట్ చేస్తాం. అండ్ అలాగే నెక్స్ట్ ఒక ఫైల్ తీసుకుంటున్నాం. ఇది ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఇన్ఫర్మేషన్ రిస్ట్రిక్టెడ్ మినిమం లెవెల్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ పాత్ వచ్చేసి లాగ్స్ లో ఆర్డర్ మేనేజ్మెంట్ ఏపీఐ డాట్ టీఎక్స్టీ ఫైల్ మనం ఏం క్రియేట్ చేయలేదు. ఈవెన్ దో మనకు అది క్రియేట్ చేయకుండా మనకు క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ లాగ్స్ ఫోల్డర్ ఏం లేదు ఇక్కడ చూడండి. లాగ్స్ ఫోల్డర్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. సో రోలింగ్ ఇంటర్వల్, సో డే అంటే డే చేంజ్ అయినంత వరకు ఒక ఫైల్ అవుతుంది, అండ్ తర్వాత న్యూ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. రైట్, అండ్ బైట్స్ ఎన్ని బైట్స్ ఇవ్వాలి, ఫైల్స్ సైజ్ లిమిట్ ఇలా. అండ్ సేమ్ పైన అవుట్పుట్ టెంప్లెట్ ఎలా అయితే ఇచ్చామో కోరిలేషన్ ఐడి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనం తీసుకుంటుంది ఏంటి ఇక్కడ
MySQL మైక్రోసాఫ్ట్ కాదు మనం తీసుకుంటుంది పోస్ట్ SQL. సో కనెక్షన్ స్ట్రింగ్ చూద్దాం. పైన ఆల్రెడీ నేను ఒకటి ఇచ్చిన రైట్. సో అంటే అది పాత్ యాక్చువల్ గా కనెక్షన్ స్ట్రింగ్ అది. సో మనకి ఇక్కడ ఇది కాదు కావాల్సింది, ఇదేమో ఎస్క్యూఎల్ సర్వర్ కి మన కనెక్షన్ స్ట్రింగ్ కాబట్టి. అండ్ డేటా ఇక్కడ వచ్చేసి లాగింగ్ అని తీసుకున్నాం, లాగింగ్ డిబి అని నేమ్. సో న్యూ డిబి క్రియేట్ అవుతుంది అండి. ఓకే, మినిమం లెవెల్ వార్నింగ్. అండ్ టేబుల్ నేమ్ వచ్చేసి లాగ్స్ అని వస్తుంది, టేబుల్ నేమ్ లాగ్స్ అని వస్తుంది. ఆటో క్రియేట్ ఎస్క్యూఎల్ టేబుల్ అనేది మనకి ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో లైక్ ఇదేం లేదు, అప్లికేషన్ అనే సర్వర్ అనేది ఒక సర్వర్ అనేది ఇస్తున్నాం. క్లియర్. సో యాప్ సెట్టింగ్స్ లో ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మనకి ఇష్యూస్ ఏం లేకుండా. అండ్ ఇది లాగింగ్ డిబి కదా, సో లాగింగ్ డిబి మన PostgreSQL లాగింగ్ డిబి క్రియేట్ చేద్దాం. డిబి ఒకటి క్రియేట్ చేద్దాం చాలు. ఇది ఆటోమేటిక్ గా లాగ్స్ టేబుల్ క్రియేట్ చేసి దానిలో డేటాని చేస్తుంది. సో టైం టేకింగ్ ఉంటుంది అట్లా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. మిడిల్ వేర్ అని తీసుకున్నాం ఒక ఫోల్డర్, కోరిలేషన్ ఐడి చెప్పాను కదా మనం యూనిక్యూనెస్ తీసుకుంటామని. యూనిక్యూ ఉంటాను. ఓకే, ఫోల్డర్ మిడిల్ వేర్. సో మిడిల్ వేర్ తీసుకున్నాం అండ్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో కోరిలేషన్ ఐడి ఫస్ట్ రిక్వెస్ట్ డెలిగేట్ అండ్ కోరిలేషన్ హెడర్, ఇది కోరిలేషన్ ఐడి హెడర్. అండ్ ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్టర్ అండ్ ఇన్వోకేషన్ మెథడ్ ఉంటుంది దాన్ని. ఇది HTTP రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తుంది అండ్ లాగర్ ఇది. ఓకే, సో కోరిలేషన్ ఐడి మిడిల్ వేర్. సో గెట్ చేసుకుంటున్నాం, న్యూ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. కోరిలేషన్ ఐడి ఇది ఇచ్చాం. సో దీని మీద ఈ ఐడి మీద ఇక్కడ మనకు ఒక లైక్ ఇది జియో ఐడి అంటే లైక్ ఇక్కడ మనకి గ్లోబల్ యూనిక్ ఐడెంటిఫైయర్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో రెస్పాన్స్ హెడర్ లో దాన్ని అసైన్ చేస్తున్నాం అండ్ కాంటెక్స్ట్ లో కూడా తీసుకున్నాం. ఓకే, అండ్ తర్వాత లాగ్ కాంటెక్స్ట్ లోకి కోరిలేషన్ ఐడి దగ్గర మనం కోరిలేషన్ ఐడి అనేది మనం పుష్ చేస్తున్నాం అండ్ ఫైనల్ గా రిటర్న్ ఇస్తున్నాం నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ మిడిల్ వేర్ అండ్ ఇది కాంటెక్స్ట్ అనేది దీనిలో పుష్ చేస్తున్నాం. సో ఇది ఒక మిడిల్ వేర్ మనం క్రియేట్ చేస్తుంది. సో డేటాబేస్ ఒకటి క్రియేట్ చేద్దాం. లాగింగ్ డిబి అన్నాం కదా, డేటాబేస్ మనకి లాగ్ డీటెయిల్స్ దానిలోకి రావాలి లాగింగ్ డిబిలోకి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్టెన్షన్ మెథడ్ తీసుకున్నాం దానికి. ఓకే, ఎక్స్టెన్షన్ మెథడ్ సి ఎక్స్టెన్షన్ మెథడ్ అనేది లైక్ మనం దేనికి తీసుకుంటున్నాము ఇక్కడ అప్లికేషన్ బిల్డర్ కి తీసుకున్నాం. సో టైప్ ఆఫ్ ది వేరియబుల్ తీసుకున్నాం. సో ఎప్పుడు కూడా దేనికి తీసుకున్నామో అది ఆ మెథడ్ లో పారామీటర్ లాగా రావాలి. ఫాలోయింగ్ దిస్ కీవర్డ్ తో దిస్ కీవర్డ్ అనేది మనకి ఫాలో అవుతా రావాలి. రైట్, సో రిటర్న్ టైప్ అప్లికేషన్ బిల్డర్. ఇదేమో స్టాటిక్. ఫస్ట్ ఎక్స్టెన్షన్ మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ క్లాస్ స్టాటిక్ ఉండాలి, మెథడ్ కూడా స్టాటిక్ ఉండాలి.
సో ఏమి ఇచ్చినాము అక్కడ మనం దేనికి ఎక్స్టెన్షన్ క్రియేట్ చేస్తున్నాం అనేది మనం పారామీటర్ లాగా పాస్ చేస్తాం. దిస్ కీవర్డ్ ఫాలో అవుతాం, రైట్? సో బిల్డర్ డాట్ యూజ్ మిడిల్ వేర్ కోరిలేషన్ ఐడి ఇది. ఈ ఈ క్లాస్ ను మనం కూడా మిడిల్ వేర్ కింద తీసుకున్నాం. అండ్ వీటిని మళ్ళీ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది మనకి. సో చూద్దాం. ఇది JSON ఫార్మాట్ లో రావాలని తీసుకుంటున్నాం. సో ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో యాడ్ కంట్రోలర్స్ డాట్ రైట్ యాడ్ కంట్రోలర్ నెక్స్ట్ వన్ లాగర్ నుంచి, లైక్ మనం ఇది సెరీ లాగ్ ఉంది కదా మనకి, రైట్? సెరీ లాగ్ సంబంధించి సో న్యూ లాగర్ కాన్ఫిగరేషన్ రీడ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాం దీన్ని, ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాం? కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే లైక్ యాప్ సెట్టింగ్ డాట్ JSON నుంచి రీడ్ చేస్తాం. సో అందుకనే కాన్ఫిగరేషన్ తీసుకున్నాం. అండ్ యూజ్ సెరీ లాగ్, మనకి ఇక్కడ ఈ యాడ్ కన్ఫర్ డీబగ్ ఏం అక్కర్లేదు. సెరీ లాగ్ మనం కాన్ఫిగరేషన్ ఇచ్చిన దగ్గర మనం ఆల్రెడీ ఇచ్చేస్తాం ఇవన్నీ. ఇది సెరీ లాగ్. ఓకే, సో కన్సోల్ ఇచ్చాం, ఫైల్ ఇచ్చాం, అలాగే డేటాబేస్ కూడా ఒకటి ఇచ్చాం. సో మనం క్రియేట్ చేస్తాం. ఐ కోరిలేషన్ ఐడి మనం క్రియేట్ చేయలేదు. ఓకే, అండ్ ప్లేయర్ ప్లాట్స్ సరిలో ఇక్కడ ఇంకొకసారి ఉందా తీసేద్దాం, ఎందుకంటే ఇంతకుముందు కన్సోల్ అండ్ డీబగ్ ఇచ్చాం కదా, అది అవసరం లేదు. ఓకే, అండ్ కాన్ఫిగరేషన్ ఓకే, స్ట్రెచ్ యూస్ కోరిలేషన్. సో మిడిల్ వేర్, అండ్ మనం ఇక్కడ కస్టమ్ మిడిల్ వేర్ కదా క్రియేట్ చేస్తాం. సో ఏపీ డాట్ మిడిల్ వేర్, సో మనం క్రియేట్ చేసిన మిడిల్ వేర్ కోరిలేషన్ ఐడి, రైట్? అండ్ కోరిలేషన్ ఐడి కస్టమ్ మిడిల్ వేర్, రైట్? సో ఫస్ట్ టైం ఇస్తాం మనం సెరీలా సంబంధించిన నేమ్ స్పేసెస్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. అండ్ యాప్ సెట్టింగ్ డాట్ JSON ఫైల్లో సెరీలా కాన్ఫిగరేషన్ తీసుకున్నాం, రైట్? కన్సోల్ తీసుకున్నాం ఫస్ట్. సో కోరిలేషన్ ఐడి కూడా తీసుకున్నాం, అండ్ అలాగే ఫైల్లోకి తీసుకుంటున్నాం, అండ్ అలాగే PostgreSQL లో కూడా నేను ఈ ప్రాపర్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో. మెయిన్ కనెక్షన్స్ డేటాబేస్ లాగిన్ DB యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సో లాగిన్ DB ఇక్కడ కూడా మనకి లాగిన్ DB. ఓకే, డేటాబేస్ కూడా సేమ్ ఉంది. అండ్ నా రన్ చేద్దాం. సో ప్రొడక్ట్ కంట్రోలర్ ఆల్రెడీ మనం ఇచ్చినాం కదా ఇక్కడ, సో ఇది సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం.
ప్రొడక్ట్ డీటెయిల్స్ గెట్ చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చింది మనం ఇచ్చిన స్ట్రింగ్ ఇంతకుముందు ఏదైతే ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని కోరిలేషన్ ఐడి ఇక్కడ ఇంతకుముందు మనం ఇవి ఇచ్చాం. ఓకే, కోరిలేషన్ ఐడి, డేట్, ఫార్మాట్స్ ఇవన్నీ ఇచ్చాం మనం ఇక్కడ. ఓకే, ఏ ఫార్మాట్ కావాలి అనేది ఇక్కడ ఇచ్చింది. ఇది టైం స్టాంప్ లెవెల్, అప్లికేషన్ సర్వర్, కోరిలేషన్ ఐడి, రైట్, మెసేజ్, న్యూ లైన్, ఎక్సెప్షన్. సో ఈ మొత్తం మనం ఇక్కడ ఇచ్చాం. సో ఇవన్నీ ఇక్కడ సర్వర్ మీద ఇవి కూడా మనం ప్రొవైడ్ చేసాం ఇక్కడ చివరిలో. అప్లికేషన్ అండ్ సర్వీస్, ఇది అప్లికేషన్, సర్వర్ కదా, సర్వర్, ఇది సర్వర్. ఓకే. సో కన్సోల్ అయితే ఓకే, మన కన్సోల్లో వచ్చింది. రైట్, నా డీబగ్ లో చెక్ చేద్దాం. డీబగ్ లో వస్తుందా? డీబగ్ మనం యాక్చువల్గా అయితే యాడ్ చేయలేదు అక్కడ. సెరిలాగ్ లో కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం డీబగ్ అనేది ఇవ్వలేదు, జస్ట్ కన్సోల్ ఇచ్చిన్నాం. ఓకే, అన్నా స్టాప్ చేసిన అన్నా లాగ్ ఫోల్డర్ క్రియేట్ అయింది అండ్ మనం ఇచ్చాం లాగ్ ఫోల్డర్. డేటా అయితే క్రియేట్ అయింది ఇక్కడ మనం ఇచ్చాం కదా కన్సోల్ లో, ఫైల్లో వచ్చాం. లాగ్స్ ఫోల్డర్ లో ఆర్డర్ మేనేజ్మెంట్ అయితే ఐఫోన్ అంటే లైక్ అక్కడ మన టైం డేట్ అన్నమాట. ఓకే, డేట్ తీసుకుంటున్నాం, క్లియర్. అండ్ రిస్ట్రిక్షన్ టు మినిమం లెవెల్ వార్నింగ్ ఆర్ రిమైండ్స్. యాక్చువల్గా రిస్ట్రిక్ట్ టు మినిమం లెవెల్ ఓకే, ఇది పైన ఉండాలి. బట్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. లాగిన్ డిబిలో మనకి డేటాబేస్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వాలి టేబుల్స్ లో. ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ అవ్వలేదు మనకి, రైట్. సో దట్ మీన్స్ ఈ రిస్ట్రిక్ట్ మినిమం లెవెల్ ఆర్గ్యుమెంట్ కన్నా పైన ఉండాలి అనుకుంటా. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. అయితే లాస్ట్ టైం మేము ఎస్క్యూఎల్ సర్వర్ మీద ఒకసారి చెక్ చేసినప్పుడు ఇది ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఓకే, సో రిస్ట్రిక్ట్ మినిమం లెవెల్ పైన ఇచ్చాం, టేబుల్ నేమ్. ఓకే, నౌ అగైన్ మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఫైల్లోకి వచ్చింది, కన్సోల్లోకి వచ్చింది, మనకి డేటాబేస్ లోకి రావాలి ఇప్పుడు. ఓకే, సో దానికోసం ఈ కాన్ఫిగరేషన్ ఇదంతా మనం ఎట్లయినా దొరుకుతుంది. బట్ అంటే అసలు ఏం చేయాలి, మనకు ఒక ఐడియా ఉండాలి. లాగింగ్ ఎలా చేయాలి, సెరిలాగ్ అంటే థర్డ్ పార్టీ టూల్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం, కాన్ఫిగర్ చేసుకుంటాం, ఎట్లయినా దొరుకుతుంది. కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో మనం వాటిని కావాల్సిన ప్రొవైడర్స్ అలాగే మిడిల్ వేర్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసాం కోరిలేషన్ ఐడికి. సో దాన్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి అండ్ అలాగే ఎనేబుల్ చేసుకోవాలి కోరిలేషన్ ఐడిని. ఓకే, సో దట్స్ ఇట్. డేటాబేస్ లో డేటాబేస్ లోకి వెళ్ళాం. లాగిన్ జీబీ టేబుల్, టేబుల్ రాలేదు ఇక్కడ. ఫైల్స్ అవి క్రియేట్ అయినాయి, లాగ్ ఫైల్ అది చూద్దాం. లాగ్ ఉంది. ఓకే, లాగ్ ఫోల్డర్ ఉంది అండ్ కన్సోల్ లో కూడా వచ్చింది ఇక్కడ. అండ్ డేటాబేస్ లో రాలేదు, పోస్ట్ గ్రెస్. సో రిఫ్రెష్ చేద్దాం, రాలేదు. సో ఒకసారి చెక్ చేద్దాం.
create ನಾನು need auto create table just auto create SQL table need auto create table. So SQL Server and PostgreSQL రెండు డిఫరెన్స్ వస్తుంది ఇక్కడేమో. అంటే ఇక్కడ ఆటో క్రియేట్ టేబుల్ అనేది మనకి ఇలా PostgreSQL ఇలా ఉండొచ్చు. చెక్ చేద్దాం. DB కాంటెక్స్ట్ ఫైల్. సో ఆర్గ్యుమెంట్స్ లోపలే ఉండాలి. రిస్ట్రిక్టెడ్ మినిమం లెవెల్ అండ్ ఇది టేబుల్ నేమ్ అండ్ నీడ్ ఆటో క్రియేట్ టేబుల్. సో SQL సర్వర్లో అయితే నాకు ఇక్కడ ఆటో క్రియేట్ టేబుల్ అని వస్తుంది. నీడ్ అనేది అవసరం ఉండదు మాక్సిమం. సో PostgreSQL లో ఈ చిన్న చేంజెస్ ఉంటుంది. సో డేటా అయితే వస్తుంది మనకి, బట్ దీనిలో క్రియేట్ అవుతుందా లేదనేది డౌట్ మనకి ఇక్కడ. సో దీనిలో అవట్లేదు PostgreSQL లో. సమ్ మీద కాన్ఫిగరేషన్ ఇష్యూస్ ఉండొచ్చు. బట్ మీరైతే SQL సర్వర్ లో చూడండి, ఇది SQL సర్వర్ లో. సో అడ్రస్ లైక్ ఇక్కడ కన్సోల్ స్ట్రింగ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. సో సమ్ ఏదో ఇష్యూ ఉంది మొత్తానికి PostgreSQL లో. సో నార్మల్ గా అయితే మనకి క్రియేట్ అయిపోయింది, కన్సోల్ లో వచ్చింది అండ్ అలాగే లాగ్ ఉంటుంది. సో డేటాబేస్ లో అయితే ఇది నాన్ స్పాట్. సో డేటాబేస్ లో కూడా సేమ్ లాగ్స్ టేబుల్ ఒకటి క్రియేట్ అవుతుంది, రైట్. సో లాగిన్ DB ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఓకే. సో ట్రై చేయండి, ఆర్ ఒకసారి ట్రై చేద్దాం. అసలు లాగిన్ DB డేటాబేస్ అనేది క్రియేట్ చేయకుండా ట్రై చేద్దాం, మన ఛాన్స్ ఉంటుంది చూద్దాం ఒకసారి. సో నార్మల్గా అయితే DB వరకు మనం క్రియేట్ చేస్తాం, టేబుల్ అనేది ఆటోమేటిక్ గా అదే జనరేట్ చేసుకుంటుంది మనం ఇస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే యాక్చువల్ గా మనం ఎక్కడ టేబుల్ క్రియేట్ చేయట్లేదు అనుకుంటా. ఇక్కడ మీన్ డేటాబేస్ క్రియేట్ చేయడానికి అయితే ఏమీ ఇవ్వలేదు కాబట్టి మాన్యువల్ గానే ఇవ్వాల్సి వస్తుంది. బట్ చూద్దాం. సో ఇక్కడైతే డేటా వచ్చింది, దీనిలో అవును క్రియేట్ అనేది అవుతుంది, ఎందుకంటే మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవాలి లాగిన్ DB అండ్ డేటాబేస్ టేబుల్ అయితే నార్మల్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇది కన్సోల్. సో ఇది సెరీలాగ్ ఇష్యూస్ చేయటం. సో ఒక ఐడియా, సో ఎలా క్రియేట్ చేస్తామో లాగింగ్ అనేది ఒక ఐడియా ఉంటే సరిపోతుంది మనకి. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, మనకు ఆల్రెడీ నెట్ లో మనకి దొరుకుతుంది ఇది కాన్ఫిగరేషన్. బట్ చేంజెస్ అనేది ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు ఐడియా ఉంటే సరిపోతుంది దీంట్లో లాగింగ్ వర్క్, రైట్.